Next, very important thing, velocity ratio. What is velocity ratio? చూడండి, ఇక్కడ నేను ఒక పివోట్ చేశాను. మళ్ళీ యాజ్ యూజువల్గా ఒక లీవర్ని తీసుకున్నాను. ఒక లీవర్ని తీసుకున్నాను. దిస్ ఈజ్ ఎఫర్ట్, దిస్ ఈజ్ లోడ్. ఓకే, సో వాట్ ఈజ్ వెలాసిటీ రేషియో మీన్స్ వెలాసిటీ రేషియో ఈక్వల్ టు, మీరు ఎప్పుడైతే ఇటు ఎఫర్ట్ అప్లై చేశారో ఇటువైపు లోడ్ ఏమవుతుందంటే మనకి పైకైతే లిఫ్ట్ అవుతుంది. ఖచ్చితంగా పైకైతే లిఫ్ట్ అవుతుంది. ఓకే, అంటే లోడ్ని ఓవర్కమ్ చేసేంత ఎఫర్ట్ ఇస్తున్నాం అది లెక్క. ఇప్పుడు ఇది ఏం జరుగుతుంది చెప్పండి, కొద్దిసేపటికి చిన్నగా ఎఫర్ట్ సైడ్ డౌన్వర్డ్ వస్తే లోడ్ సైడ్ అప్వర్డ్ వస్తుంది. ఓకేనా, అప్వర్డ్ వస్తుంది. సో ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ డి అనుకోండి, లోడ్ డిస్ప్లేస్మెంట్ అటువైపు గ్యారంటీ లేదు, సేమ్ డిస్ప్లేస్మెంట్ వస్తుందని గ్యారంటీ లేదు. ఎందుకు చెప్పండి, ఎందుకు అంటే లోడ్ ఆర్మ్ ఎఫర్ట్ ఆర్మ్ ఈక్వల్గా ఉంటే డిస్టెన్సెస్ ఈక్వల్గా వస్తాయి. లోడ్ ఆర్మ్ ఎఫర్ట్ ఆర్మ్ అన్ని కేసెస్లో ఈక్వల్గా ఉండే అవకాశం లేదు. ఇందాక చదువుకున్నాం, మనకి మెకానికల్ అడ్వాంటేజ్ కావాలంటే ఎఫర్ట్ ఆర్మ్ని ఎక్కువ తీసుకుంటాం, అలాగే స్పీడ్ మల్టిప్లిసిటీ కావాలంటే లోడ్ ఆర్మ్ని ఎక్కువ తీసుకుంటాం. ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. సో ఎఫర్ట్ displacement, effort velocity by load velocity, అదే కదా VR, అదే కదా velocity ratio V dot R. ఓకే, V dot R మన అందరికీ తెలుసమ్మా. ఎఫర్ట్ ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2 సెకండ్స్లో ఎఫర్ట్ యొక్క ఎఫర్ట్ ఆర్మ్ 2 సెకండ్స్లో కిందకి దిగింది అనుకోండి. ఇది ఎన్ని సెకండ్స్లో ఈ డిస్ప్లేస్మెంట్ చేస్తుందంటే ఇద్దరికి సేమ్ టైం పడుతుందా లేదా, ఇది ఎంత టైంలో కిందకు వస్తుంది, ఇది అంతే టైంలో పైకి లేస్తుంది. అది మనందరికీ ఈజీగా చెప్పచ్చు. సో ఎఫర్ట్, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద వెలాసిటీ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై టైం. వెరీ ఇంపార్టెంట్ వెలాసిటీ రేషియో. ఎందుకు చెప్తా చూడండి. So effort velocity by load velocity means effort displacement. చూడండి, టెక్స్ట్ బుక్లో డెరివేషన్స్ కన్ఫ్యూజన్గా ఉంటాయి, నేను చెప్పే మెథడ్ మీకు చాలా ఈజీగా ఉంటుంది. ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై టైం డివైడెడ్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్ బై టైం. టైమ్స్ ఆర్ ఈక్వల్, రైట్? దట్స్ వై వెలాసిటీ రేషియో చాలా తమాషా. చూడండి, టైమ్స్ ఈక్వల్ అవ్వటం వల్ల మీరేమో వెలాసిటీ రేషియో తీసుకుంటున్నారు, మీకు వచ్చే రేషియో ఏమో డిస్ప్లేస్మెంట్ రేషియో వస్తుంది. ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్. ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా మీ అందరికీ? వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్. ఒకవేళ ఎఫర్ట్ ఆర్మ్ లోడ్ ఆర్మ్ సేమ్ ఉన్నాయి అనుకోండి, ఈ డిస్టెన్స్ సేమ్ వస్తాయి, అప్పుడు వెలాసిటీ రేషియో ఈక్వల్ టు 1 వస్తుంది. సార్ అసలు ఈ వెలాసిటీ రేషియోతో మనకి ఏం పని అంటే ఒక ఆశ్చర్యకరమైన ఒక వింత కనబడుతుంది. చూడండి జాగ్రత్తగా, మీరు ఫటాఫట్ నోట్ చేసుకోండి, ఒక మైండ్ బ్లోయింగ్ విషయం మనకి అర్థమవుతుంది. ఓకేనా, రబ్ చేయొచ్చా? రైట్. సో వెలాసిటీ రేషియో ఈక్వల్ టు ఎఫర్ట్ వెలాసిటీ బై లోడ్ వెలాసిటీ, బట్ బోత్ టైమ్స్ ఆర్ గెట్టింగ్ ఈక్వల్, దట్స్ వై టైమ్స్ విల్ గెట్ క్యాన్సిల్డ్. సో ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్. టెల్ మీ, మనకి బేసిక్ మ్యాథమెటిక్స్
this is theta. Tell me, this length both are same, right? R. So what is this length? R theta, right? So can I write this displacement as effort arm into theta? Any doubt? Effort arm into theta. This is load arm, right? So can I write this is R into theta, R theta, load arm into theta. Okay. So what is the velocity ratio? Effort distance by, or effort displacement by load displacement. So EA into theta divided by LA into theta. This is vertically opposite angles, right? ఇది ఎంత యాంగిల్తో కిందకి డౌన్ అవుతుందో అది అంతే యాంగిల్తో పైకి వెళ్తుంది, ఎంత టైంలో కిందకు వస్తుందో అది అంతే టైంలో పైకి వెళ్తుంది. ఒక్కటే ఈ రెండు డిస్టెన్సెస్ మాత్రం సేమ్ ఉండాల్సిన అవసరం లేదు. థీటా విల్ గెట్ క్యాన్సిల్. చూడండి ఏమొచ్చింది, ఎఫర్ట్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్, దట్ ఈజ్ ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ కనెక్టెడ్. సి velocity ratio equal to IMA. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. మీరు ఈ పాయింట్ని కానీ పట్టుకున్నారంటే మోస్ట్ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్ అన్నీ కూడా సాల్వ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ నేను 10 స్టార్ మార్క్స్ పెట్టుకున్న ఇబ్బంది లేదు, 10 స్టార్ మార్క్స్ పెట్టుకున్నా ఇబ్బంది లేదు. ఇప్పుడు మనకు వచ్చిన పాయింట్ ఏంటంటే వెలాసిటీ రేషియో ఈక్వల్ టు effort displacement by load displacement. That is nothing but effort arm by load arm, which is equal to ideal mechanical advantage or expected mechanical advantage. మీరు మిషన్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తారు చెప్పండి. ఉదాహరణకి నాకు ఫోర్స్ మల్టిప్లై కావాలనుకోండి, 2 టైమ్స్ ఎఫర్ట్ ఆర్మ్ ఎక్కువ తీసుకుంటే నాకు ఎంత మెకానికల్ అడ్వాంటేజ్ వస్తుంది? 2 టైమ్స్. అంటే నేను మిషన్ని ఒక హోప్తో కన్స్ట్రక్ట్ చేశాను 2 మెకానికల్ అడ్వాంటేజ్ వస్తుందని. కానీ రియాలిటీలో అది ఎందుకు జరగదో ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఈ పాయింట్ అయితే నోట్ డౌన్ చేసుకోండి. ఓకేనా? క్లియర్? రైట్. నేను ఒక మిషన్ని కన్స్ట్రక్ట్ చేశాను, బాగా తీవ్రంగా ఆలోచించేసి ఇటేమో 10 మీటర్స్ తీసుకున్నాను, ఇటేమో 5 మీటర్స్ తీసుకున్నాను. మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత వస్తుంది చెప్పండి? ఎక్స్పెక్టెడ్ మెకానికల్ అడ్వాంటేజ్ ఆర్ ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత రావాలి? ఎంత వస్తుందంటే ఖచ్చితంగా 10/5 2 టైమ్స్. అలాగే వెలాసిటీ రేషియో ఎంత వస్తుంది? వెలాసిటీ రేషియో ఫార్ములా ఏం చెప్పాం మనం? వెలాసిటీ రేషియో ఫార్ములా ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్. అదే మళ్ళీ థీటా గెట్ క్యాన్సిల్ అండ్ ఇటు వెలాసిటీ రేషియో ఆల్సో effort arm by load arm, that is nothing but 10/5 equal to 2. So these both 2 factors are telling us the ideal mechanical advantage, that is our expectation. What is ideal? Tell me. Our expectation. Okay, మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే చూద్దాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే చక్కగా డిజైన్ అయితే చేసాం మనం. ఈ ఫాల్క్రమ్ దగ్గర ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది అనుకోండి. ఫాల్క్రమ్ దగ్గర ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది 4 మీటర్స్ 2 మీటర్స్. ఈ ఫాల్క్రమ్ దగ్గర ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. మామూలుగా అయితే ఇక్కడ నేను ఇటువైపు
4 meters అంటే నేను 200 న్యూటన్స్ ఎఫర్ట్ పెడితే లోడ్ 400 న్యూటన్స్ లోడ్ని లిఫ్ట్ చేయొచ్చు ప్రాక్టికల్గా. కానీ రియాలిటీలో 350 న్యూటన్స్ మాత్రమే నేను లిఫ్ట్ చేయగలుగుతున్నాను. ఎంత? 350 న్యూటన్స్. ఎందుకు ఈ మిస్ మ్యాచ్ వచ్చిందంటే చూడండి, ఈ ఫల్క్రమ్ లోపల బోల్ట్స్ నట్లు ఉంటాయి, మేబీ ఫ్రిక్షన్ ఉండొచ్చు, తుప్పు బట్టి ఉండొచ్చు కదా, రస్ట్ ఫామ్ అయి ఉంటుంది. రస్ట్ ఫామ్ అయితే కష్టంగా కదులుతూ ఉంటుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఇన్పుట్ ఫోర్స్ అండ్ ఇన్పుట్ ఎనర్జీ ఈజ్ getting wasted due to friction. So what is the real mechanical advantage? Load 350 by effort 200. So this is reality. You are expecting to lift 400 newtons, but you are expecting 350. So this is real mechanical advantage or నార్మల్ మెకానికల్ అడ్వాంటేజ్. అంటే ఏం చెప్పకుండా మెకానికల్ అడ్వాంటేజ్ అన్నాడు అనుకోండి, డైరెక్ట్గా 350/2. క్లియర్? సో ఎంత వచ్చింది చెప్పండి? ఒక పని చేద్దాం, న్యూమరికల్ అడ్వాంటేజ్ కోసం 300 న్యూటన్స్ అన్నాను అనుకోండి. చూడండి మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత వచ్చింది? 3/2 1.5. నీ ఎక్స్పెక్టెడ్ ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ ఎంత చెప్పు? 2. సో దిస్ ఈజ్ డిఫరెన్స్ బిట్వీన్ మెకానికల్ అడ్వాంటేజ్ అండ్ ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. సో వీటిలన్నిటి మనం ఒక ఫార్ములా కింద రాసేద్దాం. ఒక ఫార్ములా కింద రాస్తే మెకానికల్ అడ్వాంటేజ్ ఆర్ రియల్ మెకానికల్ అడ్వాంటేజ్, బ్రాకెట్లో రియల్ అని రాసుకోండి. రియల్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈజ్ లోడ్ బై ఎఫర్ట్. ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ ఈక్వల్ టు load effort arm by load R or effort displacement by load displacement. దాన్ని ఏమంటారు? వెలాసిటీ రేషియో. ఓకే. సో వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? టెల్ మీ, వాట్ ఈస్ ద ఎఫిషియన్సీ? ద ఎఫిషియన్సీ ఈక్వల్ టు, చూడండి మన ఎక్స్పెక్టేషన్కి రియాలిటీ, ఒక గుర్రం గంటకి 100 మైళ్ళు పరిగెత్తుతుందని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, అది ఐడియల్. అది గంటకి 50 వెళ్తుంది, ఎక్స్పెక్టేషన్కి అది 50% రీచ్ అయింది. కాబట్టి ఎఫిషియన్సీ ఈటా ఈక్వల్ టు రియాలిటీ బై, ఎప్పుడు రియాలిటీ ఎక్స్పెక్టేషన్ కంటే ఎలా ఉంటుంది చెప్పండి? రియాలిటీ మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్కి ఈక్వల్గా ఉంటుంది, లేదంటే తక్కువన్నా ఉంటుంది. అంటే ఇది మనం చెప్తున్నది లేండి. ఎఫిషియన్సీ ఈక్వల్ టు ఏం చేద్దాం, మెకానికల్ అడ్వాంటేజ్ బై ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ మీన్స్ లోడ్ బై ఎఫర్ట్ డివైడెడ్ బై ఎఫర్ట్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్ or load by effort by velocity ratio eta. సో ఎఫిషియన్సీకి సింబల్ ఏంటంటే ఈటా ఫార్ములా. ఈ ఐఎంఏ ప్లేస్లో నేను ఎఫర్ట్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్ అయినా పెట్టచ్చు, లేదంటే ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్ బై లోడ్ డిస్ప్లేస్మెంట్, దట్ ఈజ్ విఆర్, ఇలా కూడా మనం మెజర్ చేయొచ్చు. ఓకేనా? క్లియర్? ఏం కన్ఫ్యూజన్ లేదు కదా ఇక? ఓకేనా? రైట్. ఓకే, ఇప్పటి వరకు మనం ఫోర్స్ డైరెక్షన్లో మాట్లాడు. ఎఫర్ట్ అంటే ఫోర్స్ కదా, ఫోర్స్ వీ హ్యావ్ టు అప్లై ఆన్ ద మిషన్ టు ఓవర్కమ్ ద లోడ్. అలాగే లోడ్ కూడా ఫోర్సే, ద ఫోర్స్ విచ్ వీ హ్యావ్ టు ఓవర్కమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ మిషన్. Okay, now I am applying the effort here. Okay, now it will get displaced like this. This is effort displacement. This is load
displacement. What is the formula for work? Work equal to force into displacement. So effort is, we are doing work, right? We are applying the force, we are giving input. With this input we are expecting output, right? So effort means input work equal to force into displacement. Here input force equal to effort into ED, right? What is the output work? Output work equal to load into load displacement. Output work. So ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోండి, వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. వర్క్ అన్నా ఎనర్జీ అన్నా ఒకటే. నేను 100 జౌల్స్ వర్క్ చేశాను అనుకోండి, నేను ఎంత ఎనర్జీ ఖర్చు పెట్టినట్టు? 100 జౌల్స్. అలాగే నేను 100 జౌల్స్ ఖర్చు పెట్టి ఒక ఆబ్జెక్ట్ని ఇంత పైకి తీసుకెళ్ళాను అనుకోండి, దాంట్లో ఎంత పొటెన్షియల్ ఎనర్జీ స్టోర్ అవుతుంది? 100 జౌల్స్. అలాగే ఆ ఆబ్జెక్ట్ని 100 జౌల్స్ నుంచి నేను వదిలేసాను అనుకోండి, మధ్యలో ఏదైనా ఒక వస్తువుని తీసుకొచ్చి పెట్టారనుకోండి, ఈ కైనెటిక్ ఎనర్జీతో ఆబ్జెక్ట్ మీద ఎంత వర్క్ చేస్తుంది రెస్ట్కి వచ్చేలోపు? మనం ఆల్రెడీ ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్లో నేర్చుకున్నాం కదా, ఎంత వస్తుంది అదంతా కూడా వర్క్ చేస్తుంది. అంటే ఎనర్జీ వర్క్, వర్కే ఎనర్జీ. సో ఇన్పుట్ వర్క్ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్ అవ్వాలంటే ముందు చెప్పండి, నేను ఎనర్జీ ఎంత ఇస్తానో ఆ ఎనర్జీ అంతే బయటికి వస్తుందా రాదా? వస్తుంది. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఇన్పుట్ వర్క్ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్. రీజన్ ఏంటి చెప్పండి? బికాస్ వర్క్ ఈక్వల్ టు ఎనర్జీ, దట్స్ వై ఇన్పుట్ ఎనర్జీ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ. ఇన్పుట్ ఎనర్జీ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ మెషిన్. మిషన్ ఏ ప్రిన్సిపల్ మీద మనం కన్స్ట్రక్ట్ చేసామంటే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. మీరు ఎంత ఎనర్జీ ఇస్తారో అంత ఎనర్జీ ఎంత ఎనర్జీ ఇస్తారో అంత వర్క్ కదా, అటువైపు కూడా అంతే వర్క్ జరుగుతుంది. కాబట్టి ఇన్పుట్ వర్క్ ఈక్వల్ టు అవుట్పుట్ యూజ్ఫుల్ వర్క్. అవుట్పుట్ ఎందుకోసం? మనకి యూజ్ఫుల్ కదా. అవుట్పుట్ ఈజ్ యూజ్ఫుల్ వర్క్. ఎఫర్ట్ డిస్ప్లేస్మెంట్, లోడ్ ఇంటూ లోడ్ డిస్ప్లేస్మెంట్, ది ప్రిన్సిపల్ ఆఫ్ మెషిన్. అవుట్పుట్ ఎనర్జీ ఓకే, కానీ అవుట్పుట్ ఎనర్జీలో మనకి అంతా యూజ్ అవుతుందా మనకి తెలియదు. ఎలాగో నేను చెప్తాను చూడండి. దిస్ ఈజ్ ఐడియల్ కేస్. దిస్ ఈజ్ ఐడియల్ మిషన్. ఇన్పుట్ వర్క్ ఈక్వల్ టు అవుట్పుట్ వర్క్, ఇన్పుట్ ఎనర్జీ ఈక్వల్ టు అవుట్పుట్ ఎనర్జీ. లెట్స్ డిస్కస్ అబౌట్ రియాలిటీ. రియాలిటీలో ఏం జరుగుతుందో చూద్దాం. రియాలిటీలో ఏం జరుగుతుందంటే, effort, this is effort displacement, this is effort, load displacement, okay, this is load, okay. You are giving input energy. But it is not equal to the output, or input work is not equal to output useful work. I will explain. Okay. Input work, you are giving some work, but what happens this side? Here there is friction at the fulcrum, so some work used to overcome
to overcome friction. To overcome friction. Plus remaining is useful work. So some part of the work has wasted. So we are getting only output is this thing only. Are you understanding? So input work is not equal to useful output work. Clear? So this is the reality. This is the reality. Okay. This is the reality. Now come to the point. What is no, come to this is effort displacement, this is load displacement, this is effort displacement, this is load displacement, this is effort, this is load, right? So what is the efficiency formula? Efficiency formula equal to expectation versus reality. You are giving input energy or you are doing input work, expecting, I'm very sorry, input work is our expectation. If you are doing 100 joules work, this side also you are getting 100 joules work, right? So output useful work divided by input work. Okay. This is output useful energy divided by input energy, because work and energy are same. So output useful work means what is the force? Load into, what is the formula for work? Force into displacement. This is load into load displacement. L into load displacement divided by input work, effort into effort displacement, effort into effort displacement. Clear? What is the, can I write like this? Load by E equal to effort displacement by load displacement. Can I write like this? చూడండి ఈ ఫ్రాక్షన్ మళ్ళీ తిరగబడితే ఇదే వస్తుంది. కాబట్టి లోడ్ బై ఎఫర్ట్ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్, ఎఫర్ట్ displacement by load displacement equal to velocity ratio. So many times మీ బోర్డ్ ఎగ్జామ్స్లో ఎఫిషియన్సీకి వెలాసిటీ రేషియోకి కనుక్కోమన్నాడు. మీరు ఇంత కష్టపడి కనుక్కున్నారు. మీకు ఇందాకే నేను ఏం చెప్పాను చెప్పండి? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. నాన్న మెకానికల్ అడ్వాంటేజ్ అంటే మనందరికీ తెలుసు లోడ్ బై ఎఫర్ట్. ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ అనేది ఇప్పుడు కూడా వెలాసిటీ రేషియో అనేది ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. ఇదే వచ్చిందా లేదా? చూడండి, మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో. ఇది మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో ఎఫిషియన్సీ. అందుకే టీచర్ ఒక ఇంపార్టెన్స్ ఇదే.
మీరు బుక్లో చూస్తే ఇప్పుడు ఇంత ఎలాబరేట్ డిస్కషన్కి మీరు ఏం తెలుసుకున్నారు? ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై వెలాసిటీ రేషియో అనుకుంటారు కానీ అసలు ఎందుకు రాశారు మీరు వెలాసిటీ రేషియో? ఎఫిషియన్సీ అంటే ఏంటి? ఐడియల్, రియల్ బై ఐడియల్ కదా. ఎఫిషియన్సీ అంటే రియాలిటీ బై ఐడియల్. ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ ఏది చెప్తుంది మీకు? వెలాసిటీ రేషియో చెప్తుంది. బికాజ్ బై ఎఫర్ట్ ఆర్మ్ బై లోడ్ ఆర్మ్ ఈక్వల్ టు ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్. దట్స్ వై దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద టీచర్. మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. వెలాసిటీ రేషియో ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్ని చూపుతుంది, అవునా? సో ఎఫిషియన్సీ ఈక్వల్ టు మెకానికల్ అడ్వాంటేజ్ బై ఐడియల్ మెకానికల్ అడ్వాంటేజ్, మెకానికల్ అడ్వాంటేజ్ వెలాసిటీ రేషియో. బై డూయింగ్ ఆల్ దిస్ యు ఆర్ కమింగ్ టు దిస్ పాయింట్ ఓన్లీ. మీరు అంతా చేసి మళ్ళీ ఇక్కడికే కదా వచ్చింది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు క్యాలిక్యులేట్. So what is the principle of machine? Input work equal to output work. Input work equal to output useful work, but some work has gone wasted. Okay, so this is all the things. Okay, now we will go to the application part. Pulleys.